రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఫేస్బుక్ పరిచయం ఆసరాగా మహిళా ఉద్యోగికి వేధింపులకు దిగినట్టుగా తెలుస్తోంది. మహిళను బెదిరిస్తూ ఏడాదిన్నరగా అత్యాచారానికి పాల్పడినట్టుగా ప్రస్తుతం చర్చ చూడందుకుంది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కోరిక తీర్చాలని వేధిస్తూ తరచూ ఎమ్మెల్యే ఫోన్ కాల్స్ చేశారని బాధితురాలు ఆరోపిస్తున్న క్రమం. కోరిక తీర్చకపోతే 3 ఏళ్ల కుమారుని చంపేస్తానని బెదిరింపులకు దిగాడు అంటూ కూడా ప్రస్తుతం బాధిత కుటుంబం మాట్లాడుతున్న క్రమం. భర్తకు విడాకులు ఇవ్వాలంటూ సదరు మహిళకు వేధింపులకు దిగినట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యే. బాధిత మహిళ భర్తకు కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలను చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం దీని మీద తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అనే యొక్క ప్రశ్న తలెత్తుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎలా బయటకు వచ్చింది, ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, ఆ కుటుంబం ఏమంటోంది, అసలు ఇంతకీ ఏం జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది? ఆల్రైట్ కృష్ణమోహన్, మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు ఈ ఘటనకు సంబంధించి ఆ వీడియో మీరు చూడడం జరుగుతోంది. కాస్త కొంత పోర్షన్ కట్ చేయడం జరిగింది. బట్ ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఒకసారి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఆల్రెడీ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. అక్కడ మీరు చూస్తే ఇక్కడ పిఐపిలు పిక్చర్ ఇన్ పిక్చర్లు అరవ శ్రీధర్కి సంబంధించి ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమానాన్ని రేపుతోంది. ఎందుకంటే జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు అరవ శ్రీధర్. ఆయనకి సంబంధించి మీరు చూడొచ్చు ఆ విజువల్ని. మరీ ముఖ్యంగా ఆ విజువల్, ఆ పిక్చర్ ఇన్ పిక్చర్లో ఆ మహిళకు సంబంధించి కూడా ఆ ఫుటేజ్ ఉంది. బట్ వాటిని బ్లర్ చేయడం జరిగింది. ఆ విజువల్ని మేము చూపించట్లేదు. ఆ విజువల్ని బ్లర్ చేయడం జరిగింది. ఆ తర్వాత పిక్చర్ ఇన్ పిక్చర్లో వచ్చినప్పుడు ఆ కాన్వర్సేషనల్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న చర్చ అదంతా కూడా. ఆయని అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా అంటుంది సమాజం ఇప్పుడు. మరి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన సందర్భం వీళ్ళకి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి అలాగే ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది? ఎస్ సత్యన్న, ఓవరాల్గా ఒకసారి మనం చూసుకుంటే కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎవరైతే అరవ శ్రీధర్ ఉన్నారో, అరవ శ్రీధర్ మీద ఇటీవల కాలంలో చాలా అలిగేషన్స్ వస్తున్నాయి. నిన్న రాత్రి కూడా ఒక ఇల్లుని కూలగొట్టిన సందర్భం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ స్కాండిల్ ఏదైతే ఒక మహిళతో ఇతను వ్యవహరిస్తున్న తీరు దాదాపుగా చాలా కాలంగా నడుస్తోంది. ఇది చాలా కాలంగా 2024 నుంచి నడుస్తోంది. ఈ అమ్మాయి యాక్చువల్గా పంచాయతీరాజ్లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తుంది. ఈ అమ్మాయి పేరు వీణా. సో ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక మహిళ పంచాయతీరాజ్లో సెక్రటరేట్గా పనిచేస్తున్నారు. తను ఒక ఫేస్బుక్ ద్వారా ఈ ఎమ్మెల్యేకి అరవ శ్రీధర్కు పరిచయమైన తర్వాత పరిచయమైన రోజు రాత్రే ఫేస్బుక్లో మెసేజ్కి రెస్పాండ్ ఇస్తూ శ్రీధరు నేరుగా ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అదే రోజు రాత్రి దాదాపుగా 2 గంటల పాటు ఆమెతో మాట్లాడారు అనేది సదరు బాధితురాలు వర్షన్. ఆ రోజు నుంచి పరిచయమైన ఈ పరిచయం 2-3 సార్లు ఫోన్లలో పరిచయం అవుతున్నప్పుడు ఒకరోజు నేరుగా తనని కారులో ఎక్కించుకుని తన ఇంటి దగ్గరికి వచ్చి కారులో ఎక్కించుకొని ఎమ్మెల్యే టువర్డ్స్ కడపకి వెళ్తామని చెప్పి బయలుదేరుతూ బద్వేల్ సమీపంలోని కొంత ఫారెస్ట్ ఏరియాలో కారుని ఆపి అక్కడ తన మీద అత్యాచారం చేశారు అనేది బాధితురాలు కంప్లైంట్. ఆమె ఈ విధంగా జరిగిన తర్వాత ఆ రోజు కూడా తను ఒప్పుకోలేదు. యాక్చువల్గా తను ఒప్పుకోని నేపథ్యంలో ఆమె చాలా గట్టిగా రిఫ్యూజ్ చేసిన తర్వాత అక్కడ తనను కొట్టాడు. నన్ను కొట్టి మరీ ఆ కారులోనే తన మీద అత్యాచార యత్నం చేశారు అనేది ఆమె చెప్తోంది, ఆమె కాదు.
సో ఆ తర్వాత జరిగిన సందర్భంలో ఒకరికొకరు దగ్గరయ్యారు, వరుసగా తమను బెదిరించి తను వాడుకోవడం మొదలుపెట్టాడు. ఒకసారి కానీ తను కానీ రెస్పాండ్ చేయకపోతే తన భర్తకి ఫోన్ చేసి నేరుగా రెస్పాండ్ కావడంతో తన భర్త ఆ విషయాన్ని తెలిసి తను నిలదీశారు. భర్త కూడా నన్ను వీడి వెళ్ళిపోయాడు అని చెప్పి అంటే వేరువేరుగా వెళ్ళిపోవడం, అంటే ఇష్యూ ఇంట్లో కూడా ఫ్యామిలీకి కూడా తెలిసిపోయింది. అమ్మాయి భర్తకు వాళ్ళ తరఫున బంధువులు కూడా తెలిసిన తర్వాత వాళ్ళు కొంచెం ఈ అమ్మాయిని దూరం పెట్టడం మొదలుపెట్టారు. అయినా కూడా ఇతను కంప్లీట్గా కూడా తనను వేధించేవాడు, తను కొట్టి మరీ తన కోరికను తీర్చుకునే ప్రయత్నం చేసేవాడు అనేది బాధితురాలు వర్షన్. బాధితురాలు చెప్తున్న ప్రకారం ఆమె వర్షన్లో ఇలాగా జరగకపోతే ఇది కానీ ఇంకా ముందుకు రాకపోతే ఖచ్చితంగా ఈ అందరికీ చెప్తాను, రెండవది ఏంటి, నీ బిడ్డను కూడా చంపేస్తాను, నువ్వు భర్తని విడాకులు తీసుకో, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నారు. తర్వాత ఆ వర్షం తర్వాత మళ్ళీ భార్యకి ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలను కూడా దూరం చేయడం మొదలుపెట్టాడు. తర్వాత నువ్వు నేను చెప్పినప్పుడు రాకపోతే ఖచ్చితంగా నీ కుమారుని, అంటే చిన్నపిల్లవాడు కుమారుని కూడా చంపేస్తానని చెప్పి బెదిరించేవాడు అనేది అర్ధరాత్రుల పూట అపరాత్రుల పూట తనని ఇబ్బంది పెట్టేవాడు ఫోన్లు చేసి. కొన్ని వీడియోస్ కూడా బయటపెట్టిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు తను పూర్తిగా కూడా అటు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు, తనని అత్యాచారం చేయడమే కాకుండా తను అన్ని విధాలుగా వాడుకున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని కానీ బయటకు కానీ చెబితే నన్ను చంపేస్తానని చెప్పి కూడా బెదిరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అనేది పూర్తిగా అక్కడ ఉన్న వర్షన్. సో ఈమె ఇప్పుడు మీడియాకి ఆశ్రయిస్తోంది, కొంతమంది పోలీసులకి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. చేసినప్పటికీ కూడా నేను ఎమ్మెల్యేని, నన్ను ఎవడు ఇక్కడ ఏమీ చేయలేరు అనేది. నిజంగా ఇప్పుడు ఆర్టీవీలో ప్రసారం అవుతున్న కథనం కొంత సంచలనమైంది. ఈ వ్యవహారం పూర్తిగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ వ్యవహారం మీద. అయితే ఇటీవల కాలంలోనే ఒక వారం 10 రోజుల ముందే మనం కానీ చూసుకుంటే జనసేన అధికార ప్రతినిధి ఒక లేఖను అఫీషియల్గా విడుదల చేశారు బయటికి. ఆ విడుదల చేసిన లేఖలో క్లియర్గా ప్రధానంగా ఎమ్మెల్యేలు నాయకులు జాగ్రత్తగా ఉండండి, మీరు మీకున్న అక్రమ సంబంధాలు లేకపోతే ఇట్లాంటి వ్యవహారాల మీద ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు ఈ కేసుల్లో ఇరుక్కుంటారు అనేది ఆ కేసులో ఉన్న సారాంశం. మీరు మీ ప్రైవేట్ వ్యవహారాలన్నీ కూడా కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి అని చెప్పి ఒక జనసేన లేఖ ఎమ్మెల్యేలకి జనసేన పార్టీలో ఉన్న నాయకులందరికీ కూడా ఒక హెచ్చరిక చేసింది. ఎస్, 1 వీక్ బ్యాక్. అంటే అప్పటికే ఈ బాధితురాలు ఆ పార్టీలో దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సమాచారం కూడా చెప్పే ప్రయత్నం చేసింది. సో నాకు మీ ఎమ్మెల్యే వల్ల నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఈ విధంగా జరుగుతున్నాయి అనే ఒక ప్రయత్నం కూడా చేసింది అనేది ఒక సమాచారం. అందుకే అప్పటికప్పుడు అప్రమత్తమైన జనసేన ఆ లేఖను కూడా విడుదల చేశారు, అందరినీ అప్రమత్తం చేశారు. మీరు లేకపోయినా ఇలాంటి కొన్ని వ్యవస్థలు కూడా మీతో పనిచేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పారు. బట్ ఈ అమ్మాయి చెప్తున్నదాను అంటే బేసిక్గా అమ్మాయి కథనం మన దగ్గర ఉంది కాబట్టి ఆ కథనం ఏం చెప్తుందో అనేది నేను ఇప్పుడు ఆర్టీవీ ప్రేక్షకుల ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సేమ్ ఇప్పుడు ఏదైతే తను ఏ విధంగా వేధించాడు, తను కారులో తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, తను ఎక్కడ బలాత్కారం చేపాడు, ఏ విధంగా నన్ను పుట్టేవాడు అనే విషయాన్ని. అయితే ఇదే వీడియోకి సంబంధించి లోకల్గా ఒక 3 నెలల క్రితమే స్థానికంగా ఉన్న ఒక సోషల్ మీడియా వ్యక్తి దగ్గర కూడా ఈ వీడియో వచ్చిన నేపథ్యంలో ఈ సదరు బాధితురాలు తన్ని నిలదీసింది కూడా, నీకు ఎవరు పంపించారు ఈ వీడియో, నీకు ఎలా వచ్చింది, అసలు నీకు ఎవరు చెప్పించి నన్ను నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారంటూ ఒక వ్యక్తిని నిలదీసే ప్రయత్నం చేసింది స్థానికంగా ఉన్న లోకల్గా ఉన్న ఒక సామాజిక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో అక్కడ కూడా తన కోపం తట్టుకోలేక తన్ని కొట్టే ప్రయత్నం కూడా చేసింది. అది కూడా ఆర్టీవీలో మరి కాసేపట్లో ప్రసారం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఈ సిచ్యువేషన్లో అంటే ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలు వరుస పెట్టి ఏదో ఒక ఎమ్మెల్యేలు లేదు జనసేన నాయకులు అమ్మాయి రియాక్ట్ అయింది, ఆ బయట కూడా మన దగ్గరికి వచ్చింది. ఒక్కసారి అమ్మాయి ఏమందో చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంతకీ ఆ బాధిత మహిళ ఏమంటోంది ఆమె మాటల్లోనూ విందాం. నా మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది. అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9th 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏం వద్దు, ఏం మాట్లాడొద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్ళకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేసు. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు కావాలి అనేసి అడిగారు. రైట్, అది ఆ బాధిత మహిళ చెప్పుకొచ్చిన సందర్భం. ఇప్పుడు ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటన మీద ప్రస్తుతం పోలీసులకు కంప్లైంట్ రిజిస్టర్ అయిందా? మరి ముఖ్యంగా తను అంటున్న మాటలు డీటెయిల్గా నా గురించి తెలుసుకున్నారు, బాబుతో ఉన్నానని తెలుసుకున్నారు, ప్రామిస్ చేశారు, దాంతోపాటు వీడియో కాల్స్ చేయండి అని చెప్పి బలవంతం చేశారు, బెదిరించారు, బెదిరింపులకు దిగారు, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీ అంటూ బెదిరింపులకు దిగారు, కొడుకు నువ్వు ఒక్కడే ఉంటున్నారు గుర్తుంచుకోని అని చెప్పి బెదిరింపులకు దిగారు. దాంతోపాటు జూలై 9న కలిసారు, కడప దాకా వెళ్దామన్నారు, రాజంపేట దగ్గర ఆపి తనపై దాడి చేశారు, లైంగికంగా దాడి చేశారని అర్థం వచ్చేలా, భావం వచ్చేలా ఆమె మాట్లాడుకొచ్చిన క్రమం. ఇన్ఫ్యాక్ట్ ఈ సిచ్యువేషన్లో ప్రస్తుతం ఆల్రెడీ జనసేన వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇతగాడి మీద వార్నింగ్ ఇచ్చిందా? జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడం జరిగిందా? మరి ముఖ్యంగా జనసేన వెర్షన్ ఏంటి? ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మీద ప్రస్తుతం ఎటువంటి యాక్షన్లకు దిగుతోంది జనసేన అధిష్టానం? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం జనసేన రంగంలోకి దిగిందా, యాక్షన్లోకి దిగిందా, లేకపోతే దీని మీద విచారణకు సంబంధించి ఆయనకి ఏమైనా అఫ్కోర్స్ షోకాస్ నోటీస్ లాంటివి ఇస్తూ ఉంటారు, అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ప్రస్తుతం ఏంటి పరిస్థితి? అంటే బేసిక్గా ఈ వ్యవహారం ఇప్పుడు అఫీషియల్గా బయటకు వచ్చిన పరిస్థితి. కొంత ఇంటర్నల్గా అయితే ఈ వ్యవహారం ముందుగానే జనసేన పార్టీ ఆఫీస్ కూడా చేరింది. వారం రోజుల ముందు జనసేన ఒక లేఖను రిలీజ్ చేసింది. మీ ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ జాగ్రత్తగా ఉండండి, మీరు ట్రాప్ కావద్దు, ఇంకో దగ్గర వెళ్ళొద్దు, ప్రైవేట్ కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చింది. అంటే ఇది ఆల్రెడీ ఒక నెల ముద్దే వచ్చింది. అయితే పార్టీ కార్యాలయం నుంచి సరైన రెస్పాండ్ తనకి అందినట్లు లేదు. సో అందుకోసమే తను మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనపడుతోంది ఆమె మాటల్లో. కానీ ఆమె వచ్చాను నేను చెప్పినట్టుగానే ఆమెని ఒక చాలా విధాలుగా కొంత వేధించే ప్రయత్నం చేశాడు. తర్వాత కారులో ఎక్కించుకొని రాజంపేట దగ్గర చీకటి సమయంలో కారులో కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, మానసికంగా అమ్మాయిని లోపరుచుకునే ప్రయత్నం చేశాడు అనేది ఆ బాధితురాలు వాదన. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు బయటపడింది, బయటకు వచ్చేసింది, ఇక తెర మీద
వచ్చిన తర్వాత మీడియాలో ప్రసారాలు అవుతున్నాయి ఇప్పుడు. సో ఆ నేపథ్యంలో ఈ ఈ దీన్ని జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుంది చూడాలి. ఇప్పుడు దాకా ఈ వ్యవహారాన్ని కొంత లోతుగా పెట్టే ప్రయత్నం చేశారు, ఎక్కడ ఎక్స్పోజ్ కాకుండా కొంచెం కంట్రోల్ చేయగలిగారు. బట్ తను ఈ వేధింపులు మరీ ఎక్కువైనాయా లేదా అనేది తనతో మాట్లాడితే కానీ పూర్తి వివరాలు మనకి ఇంకా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఇది జనసేన పార్టీ కొంచెం సీరియస్గానే తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇటువంటి విషయాల్లో చాలా గట్టిగా ఉంటారు. ఆయన చిన్న చిన్న విషయాలను కూడా టేకప్ చేసేటప్పుడు చాలా గట్టిగా కొన్ని పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న వ్యవహారాలు ఇటీవల కాలంలో కూడా ఎమ్మెల్యేలను అందరినీ కూడా పర్సనల్గా ఒంటు కూర్చోపెట్టినప్పుడు కూడా ఆయన పదే ఇవే చెప్తూ వస్తున్నారు. మీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, మీ వ్యవహారాల శైలి మార్చుకోవాలి, ప్రజలతో మీరు ఏకం కావాలి. మరోవైపు ఇంటర్నల్గా జరుగుతున్న వ్యవహారాల్లో మీరు తలదూర్చొద్దు, మీ ప్రైవేట్ వ్యవహారాలని అంటే ప్రైవేట్గా ఉన్న వ్యవహారాలను కూడా మీరు కొంత కంట్రోల్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్పారు. అందుకే మొన్న నోటీస్ ఒక అందరికీ సమాచారం కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని ఎలా రియాక్ట్ అవుతారు, ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా ఈ వ్యవహారాన్ని నడుపుతారు అనేది చూడాలి. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు ఈరోజు వెలుగులోకి పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చింది, కానీ ఇది చాలా కాలంగా జరుగుతోంది, ఎందుకంటే ఇందాక మనం చెప్తున్నట్టుగా ఎవరైతే ఈ బాధితురాలు ఉందో ఒక సోషల్ మీడియా వ్యక్తిని కూడా నిలదీస్తోంది. నీకు ఎవరిచ్చారు ఈ వీడియో, నీకు ఎలా పెట్టారు, నువ్వు ఎందుకు ఈ వీడియోతో ఇది చేస్తున్నావు, ఇస్తే నేనన్నా ఇవ్వాలి. వీళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యవహారం కాబట్టి ఎమ్మెల్యేకి ఈ బాధితురాలకి మధ్య జరిగిన వ్యవహారాన్ని నీకు ఎవరిచ్చారు, టోటల్గా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఏమన్నా నీకు సమాచారం వచ్చిందా, లేకపోతే ఇక్కడి నుంచి ఎలా వచ్చింది నీకు అనేది కొంత చర్చ జరుగుతుంది. కానీ బాధితురాలు అయితే క్లియర్గా చెప్తుంది, నన్ను లోపరుచుకున్నాడు, నా మీద ఒత్తిడి తీసుకొని వచ్చాడు, అవసరమైతే బిడ్డను కూడా చంపుతానని చెప్పి బెదిరించేవాడు శ్రీధర్ అనేది చాలా క్లియర్గా ఆమె చెప్తున్న మాట. అయితే ఇప్పుడు జనసేన దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి సత్యన్న. బేసిక్గా ఈ వ్యవహారాన్ని అంతా కూడా కొంచెం చాలా సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉంటుంది. మనకు అంతున్న సమాచారం కూడా ఇప్పుడు కూడా ఒక జనసేన నుంచి కూడా ఒక కాల్ రావడం జరిగింది. సో దీని మీద కొంత యాక్షన్ ఉండబోతుంది, సీరియస్గానే తీసుకుంటున్నాం అనేది. అయితే ఒకటి దీన్ని రెగ్యులర్గా తీసుకుంటారా, లేదు ఒక ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేని ఇప్పుడే బదనామయ్యాడు, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దీని మీద మళ్ళీ ఎదురుదాడి జరిగే అవకాశం ఉంటుంది. ఆ పార్టీలో కొంత సీరియస్గా తీసుకుంటారు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అని. కాకపోతే ఆ బాధితురాలు క్లియర్గా ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో సో బాధితురాలే ఓపెన్గా తనకు జరిగిన సంఘటన మొత్తం కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఎలా పరిచయం అయింది, ఎప్పుడెప్పుడు పరిచయం అయింది, ఏ టైంలో కలిసాం, ఎక్కడెక్కడ కలిసాం, ఏ విధంగా నన్ను తీసుకెళ్లేవాడు, ఇవన్నీ కూడా వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి సో ఫర్దర్గా తను మీడియా ముందుకు వచ్చి ఏమైనా మాట్లాడుతుందా లేదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే ప్రధానంగా మహిళలకు సంబంధించిన వ్యవహారంలో కుటుంబ ప్రభుత్వం కొంత సీరియస్గానే వ్యవహరిస్తున్న పరిస్థితిని మనం చూసాం. అయితే ఇటీవల కాలంలో చాలా కంప్లైంట్స్ అయితే వీళ్ళ మీద వస్తున్నాయి, జనసేనకు సంబంధించి కావచ్చు, కొందరు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు. ఇటీవల కొలకపూడి సందర్భంలో కూడా ఆయన కూడా కొంత సీరియస్గా కొంతమందిని అక్కడ లోకల్గా ఉన్న వ్యవహారం మీద నాయకులు, కొంత సెకండ్ గ్రేడ్ లీడర్స్ వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నిటినీ కూడా వరుసగా కొంత వివాదాలు వస్తున్న నేపథ్యం. అయితే దీన్ని ప్రభుత్వం ఏ విధంగా సీరియస్గా తీసుకుంటుందో చూడాలి. పోలీస్ ఏదైనా కేసు రిజిస్టర్ అవుతుందా, తీసుకుంటారా, లేకపోతే ఎలా తీసుకుంటారా. అయితే తనైతే ఇప్పటి వరకు పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి అయితే కనపట్లేదు. పార్టీ ఆఫీస్కి అయితే వెళ్ళగలిగారు, పార్టీ ఆఫీసులో కొంతమందికి చెప్పగలిగారని ఒక సమాచారం ఉంది. సో దీన్ని ఏ విధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ విధంగా చూస్తారో లేదో అనేది, దాన్ని ఏ విధంగా ట్రీట్ తీస్తారో అనేది చూడాలి. సచిన్ రైట్ కృష్ణ, ఐ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బాధిత మహిళ లైవ్లో మాట్లాడుతున్నారు, ఏకంగా తన బాధను, తన గోడును వెళ్ళబుచ్చుకుంటున్నారు. అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత మహిళ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా,
ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది. అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9th 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్ళకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయడం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా చేయడం జరిగింది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో, నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాప్స్ అయిపోతావు, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ చేసిస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను ఆ భయంతో నేను వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. నేను మా బాబే ఉంటాము. నెక్స్ట్ డే కూడా ఆయన కలుద్దాం, మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు. అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనేసి నేను వాదించాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగా దూరంగానే కదా ఉంటారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించుకో, ఇది అయితే ఫస్ట్ అబార్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు. నేను చాలా రోజులు చేయించుకోలేదు. అలా ఒక 2 months నాకు ప్రెగ్నెన్సీ ఉంది. దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ ఇంటికి వచ్చి కొడుతూ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ ఫైన్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటారని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. ఎప్పుడూ మా ఇంటికి రావటం, నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్, మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ
అనేసి బెదిరించడం జరిగిందంట. ఇది నాకు తెలీదు. ఈ విషయం నాకు తెలీదు. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను. వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు. మేము ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది. ఇదంతా ఆయన ప్లాన్డ్గానే చేసినట్టున్నారు. మా వాళ్ళందరినీ నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్టున్నారు. వాళ్ళందరూ నన్ను దూరంగా వదిలేశారు. మా ఆయన మా బాబుని తీసుకెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. గత 6 నెలలుగా నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. నా ఒంటరితనాన్ని, నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు అడగడానికి, చేయడానికి. అమ్మ నాన్న లేరు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరు అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలా సార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఇట్స్ బీన్ 20 days. అతను నన్ను వదిలేసి ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను. అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాని గురించి పోరాటం చేస్తున్నాను. The simple joys. For 35 years, I didn't have it. For 35 years, I lived in diapers. All because of a 6 centimeter fistula that caused a leak in my bladder. Nobody could help me. Until I met the doctors at AINU. They used advanced robotic surgery to give me a solution. They also gave me back my confidence. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School.